అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆమని కోయిల. రచయిత ఎస్ చంద్రావళి సుదర్శన్ గారు. ఇక కథలోకి వెళితే, వసంత కాళ్ళీడ్చుకుంటూ ఇంట్లోకి రాగానే ప్రమీల చక్కగా మేకప్ అయి ఎదురొచ్చింది. చక్కటి షిఫాన్ చీరలో అందంగా ఉన్న చెల్లెలి వైపు దీర్ఘంగా చూసింది వసంత, ఎక్కడికి అన్నట్లు. మా ఫ్రెండ్స్ లలిత, రాణి, నేను సినిమాకు వెళ్తున్నామక్క. వంట చేయలేదు, అమ్మ గుడికెళ్ళింది, వచ్చాక చేస్తుందిలే, నువ్వేం హైరానా పడకు హడావిడిగా చెప్పేసి వెళ్ళిపోయింది ప్రమీల. చేతిలో ఉన్న పుస్తకాలు, టిఫిన్ బాక్సు, హ్యాండ్ బ్యాగు టేబుల్ మీద పడేసి ఉస్సూరంటూ కుర్చీలో కూలబడింది వసంత. రోజు త్వరగానే వచ్చేదే, కానీ ఈవేళ హెడ్ మిసెస్ మీటింగ్ పెట్టుకోవడంతో ఆలస్యం అయ్యింది. పొద్దున్నెప్పుడో తిన్న భోజనం అరిగిపోయి కడుపులో ఆకలి కరకరమంటోంది. మధ్యాహ్నం టిఫిన్ తీసుకెళ్ళింది, కానీ తెరచి చూస్తే ఇడ్లీ పుల్లటి వాసన కొడుతుంటే వాటిని కుక్కకు వేసేసింది. తలనొప్పితో తల పగిలిపోతుందా అనిపిస్తోంది వసంతకు. లేచి లోపలకు వెళ్ళింది. ఎక్కడా కాఫీ చేసిన జాడలేదు. లేక చేసుకొని తాగేశారేమో తెలీదు. తిరిగి వచ్చి ముందర గదిలో కూలబడింది వసంత. ఇంకా పాలు రావడానికి చాలా ఆలస్యమవుతుంది. కనతలు నొక్కుంటూ ఉంటే తండ్రి రంగనాథం గబగబా లోపలకు వచ్చాడు. వచ్చావా అమ్మాయి? ఇంతకు ముందు వస్తే నువ్వు లేవు. ఓ 5 రూపాయలుంటే ఇస్తావు, అర్జెంటు పనుంది. తండ్రి వైపు జాలిగా చూసింది వసంత. ఏదో అనబోయి మారు మాట్లాడకుండా టేబుల్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగులో నుండి 5 రూపాయలు తీసి ఇచ్చేసింది. వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయాడు రంగనాథం. తండ్రికుండే ఆ అర్జెంటు పనేమిటో బాగా తెలుసు వసంతకి. బ్రాకెట్లాడటం. కూతురు డబ్బుతో బ్రాకెట్లాడే తండ్రి బలహీనతని అసహ్యించుకోదు వసంత. జాలి పడుతుంది అంతే. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఉద్యోగం పోయినప్పటి నుండి బ్రాకెట్లాడి తన కుటుంబాన్ని ఏదో ఉద్ధరించాలనే ప్రయత్నిస్తూ తనని తాను మరింత పతనం చేసుకుంటున్నాడు ఆయన. పాలు రావడంతో వసంత ఈ లోకంలోకి వచ్చింది. గబగబా కాఫీ చేసుకుని త్రాగి వంట ప్రయత్నంలో పడింది. వంటంతా పూర్తయ్యేసరికి తల్లి వచ్చింది. నా తల్లి, బంగారు తల్లి, వంటంతా చేసేసావా? అదుగో దారిలో రామయ్యమ్మ కనపడితేను. ఇక ఆ తర్వాత తల్లి చెప్పేది వినలేదు వసంత. తల్లి చెప్పే గాలి కబుర్లు వినాలనే ఆసక్తి వసంతలో ఏమాత్రమూ లేదు. మామూలు మధ్యతరగతి కుటుంబాల్లాంటిదే వసంత కుటుంబం కూడా. తండ్రి రంగనాథంకు లంచం తీసుకోవటంతో ఉద్యోగం పోయింది. పిల్లలేమో 6. పెద్ద కొడుకు హైదరాబాదులో అతి ప్రయత్నం మీద ఉద్యోగం సంపాదించుకున్నాడు. వివాహం కూడా అయ్యింది. వచ్చే జీతం అతనికే సరిపోదు. ఇక తండ్రికేం పెడతాడు? ఇక రెండవ కొడుకేమో ఎంఏ చేసి గోళ్ళు గిల్లుకుంటున్నాడు. ఉద్యోగం లేక అందరికంటే పెద్దదైన వసంత అక్క రాజ్యలక్ష్మికి 16 ఏళ్లకే వివాహం చేశారు. వరుడు వసంత వాళ్ళమ్మ బంధువర్గంలోని వాడే. ఉద్యోగం లేదు, వ్యవసాయం చేసుకుంటాడు. వాళ్ళు ఉండేది పల్లెలో. ఈ పరిస్థితుల్లో వసంత బీఈడీ పూర్తి చేసింది. అదృష్టవశాత్తు తెలిసిన వారి ద్వారా ఉన్న ఊర్లోనే ఉద్యోగం వచ్చింది టీచర్గా. ఆ సంవత్సరమే ఇంటర్ చదివిన తమ్ముడు రవి ఇంజనీరింగులో చేరతానంటే కాదనలేదు వసంత. ఎందుకంటే తమ్ముడు తెలివైనవాడు, అభివృద్ధిలోనికి రాని అనుకుంది. ఇక చెల్లెలు ప్రమీలేమో 9వ తరగతిలో ఉంది. వసంత ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకు రెండవ అన్నకు వివాహం జరిగింది. పిల్లనిచ్చేవాళ్ళు కట్నం ఇవ్వకుండా ఆ డబ్బుతో ఓ ప్రైవేట్ కాలేజీలో డొనేషన్ కట్టి లెక్చరర్గా ఉద్యోగం ఇప్పించారు. అతనికి ఉద్యోగం ఒంగోలు దగ్గర. అలా వసంతకు ఆ అన్నయ్య బాధ్యత తెగిపోయింది. తమ్ముడు బీటెక్ అవ్వగానే భిలాయిలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వెంటనే అతనికి సంబంధాలు వచ్చాయి. తన పెళ్లి కోసం రవిని ఆగమనలేదు వసంత. అతని వివాహం చేసేయమంది. అతనికొచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలని ఆమె తల్లి తహతహలాడింది. కానీ కుదరలేదు. రవి మంచివాడే. వచ్చిన కట్నం వచ్చినట్లుగా 20,000 ఇంట్లో ఇచ్చాడు. 5,000 తనకు పెళ్లి కూతురికి బట్టలు కొనుక్కోవడానికి ఉంచుకున్నాడు. ఇంట్లో 20,000 చూసేసరికి అందరికీ ఖర్చులు గుర్తొచ్చాయి. మరిది పెళ్లికి మాకు కనీసం పట్టుచీరన్నా పెట్టడా అన్నారు వదినలు.
అక్కకి, తల్లికి, వదినలకి అందరికీ పట్టుచీరలు, పిల్లలకు మంచి గుడ్డలు వచ్చాయి. ఇంటి మీద ఉన్న కొద్ది అప్పు తీరింది. మిగతా డబ్బు పెళ్లి ఖర్చులకు, ఛార్జీలకు సరిపోయింది. మిగిలిన డబ్బుతో పెళ్లి కూతురికో చిన్న గొలుసు చేయించారు. వసంత ఒక్కతే ఏమీ కొనుక్కొనిది. నాకేం వద్దమ్మా అంది తల్లితో. నా తల్లి బంగారు తల్లి అంది వాళ్ళమ్మ. ఈ సంవత్సరంలో వసంత కుటుంబంలో చిన్న మార్పు సంభవించింది. అదేమంటే గత 2 ఏళ్లుగా బీకాం చదివి ఊరికే కూర్చున్న ప్రమీలకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించింది ఈ వార్త. కానీ పోస్టింగ్స్ రాజమండ్రికి ఇచ్చారు. అంత దూరమే అంది తల్లి. వసంతే తల్లిని, చెల్లిని, తండ్రిని ప్రోత్సహించి పంపేసింది. కొన్నాళ్ళు ప్రమీల దగ్గర తల్లి ఉంటే మరికొన్నాళ్ళు తండ్రిని పంపేది. ఇలా జరిగింది 6 నెలల బట్టి. 6 నెలల నుంచి చెల్లెలు 1 పైసా పంపకపోయినా తల్లి ఇక్కడి నుండే పప్పులు, ఊరగాయలు, పొడులు పంపుతున్నా ఏమీ అనేది కాదు వసంత. నా తల్లి వసంత బంగారు తల్లి, దానిది దొడ్డ బుద్ధి, ఊరంతా చెప్పేది తల్లి. 6 నెలల తర్వాత వారం రోజులు సెలవు పెట్టి వచ్చింది ప్రమీల తల్లితో. వచ్చినప్పటి నుండి ఊరంతా చుడుతున్నారు వాళ్ళిద్దరూ. వసంతకెప్పుడు ఒకరింటికి ఊర్లకు వెళ్ళే అలవాటు లేదు. తల్లి, చెల్లెలు స్నేహితుల ఇళ్ళకి, సినిమాలకు తిరుగుతున్నారు. చెల్లెలి మెడలో సన్నని గొలుసు, చెవుల్లో రింగులు చూసింది వసంత. తెలివిగల పిల్ల అనుకుంది. వసంతకు మాత్రం ఎక్కడికి వెళ్ళే తీరుబాటు లేదు. ఎప్పుడు స్కూలు, ట్యూషన్సు, సెలవుల్లో ఎక్కడికి వెళ్దామన్నా కుదరదు. వసంత అక్క రాజ్యలక్ష్మి చదువుకోలేదు కాబట్టి ఆమెకు పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్ష. సెలవులు వస్తే చాలు పిల్లల్ని తరిమేది వసంత దగ్గరికి. వాళ్ళకి చదువు చెప్పాలంటే చాలు తల ప్రాణం తోకకు వచ్చేది వసంతకి. రెండో అన్న, వదిన అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి అంతా కలిసి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు పిల్లల్ని వదిలేసి. పాపం వాడిది చిన్న జీతం, ఇంతమందిమి ఉత్త చేతులతో వెళితే ఎలా అనేది తల్లి. పెద్ద కొడుకుని తలచుకొని అంతా కలిసి తినుబండారాలు వగైరాలు చేసుకొని హాయిగా వెళ్ళేవారు. చేతి ఖర్చులకు, ఛార్జీలకు డబ్బు ఇచ్చేది వసంత. ఇంట్లో ఉన్న తండ్రిని, అన్న పిల్లల్ని, అక్క పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయేది వసంత. నా తల్లి వసంత బంగారు తల్లిగా, నేనుంటాలే అమ్మ, నువ్వు వెళ్ళిరా అంది మురిపెంగా చెప్పేది తల్లి పెద్ద కొడుకుతో. అతను నవ్వేవాడు. రాత్రి 8 గంటలయ్యింది. వసంత, తల్లి భోంచేశారు. ప్రమీల, తండ్రి రంగనాథం ఇంకా రాలేదు. వరండాలో కూర్చొని వసంత ట్యూషన్ పిల్లలకు పాఠాలు చెబుతోంది. బయట రిక్షా ఆగిన చప్పుడైతే తొంగి చూసింది. రెండో అన్నయ్య, వదిన పిల్లలతో దిగుతున్నారు. రండి, ఇదేనా రావటం? పొద్దుపోయిందే అంది వసంత. పొద్దు ఉండగానే వచ్చాం మరదలా, నీ పని మీదే ఆలస్యం అయ్యింది అంది వదిన. నా పని మీద? అర్థం కాలేదు వసంతకి. ముసిముసిగా నవ్వింది వదిన. ఇంతలో తల్లి వచ్చి ఆనందంగా కొడుకు, కోడల్ని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అన్న, వదిన కాళ్ళు ముఖాలు కడుక్కొని భోజనాలకు ఉపక్రమించడం జరిగింది. వసంత అప్పటికి ట్యూషన్ పిల్లలని పంపేసి మధ్య హాల్లో మంచం మీద పడుకుంది. లోపల వంటగదిలో నుండి అన్నా, వదినల మాటలు వినిపిస్తున్నాయి. అబ్బాయికి హైదరాబాదులో బ్యాంకులో ఉద్యోగం అత్తయ్యా, బాధ్యతలన్నీ తెంచుకున్నాడు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కష్టం సుఖం తెలిసినవాడు కాబట్టి కట్నం వద్దని, ఉద్యోగం చేసే పిల్ల కావాలని అంటున్నాడట. మా అమ్మకు పినతల్లి కొడుకు. నే చెప్పానంటే ఇక కాదనడనుకో. వదిన మాటలకు తల్లి మురిసిపోవడం వినిపించింది. నా తల్లే అదో గట్టున పడిందంటే ఇక దిగులేముంది అంటోంది తల్లి. మాకు అదే కదా అత్తయ్య కావలసింది, ఆరిందాలా అంటోంది వదిన. మనసులోనే నవ్వుకుంది వసంత. ఉదయం 10 గంటల వేళ పెళ్లివారొచ్చారు. వాళ్ళు క్రితం రాత్రే వచ్చి హోటల్లో ఉన్నారు. కతికితే అతకదని వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూసి వసంత, అన్నా, వదిన సాయంత్రం ఆలస్యంగా వచ్చారు. వసంత ఆ వేళ స్కూలుకు సెలవు పెట్టింది. గదిలో పెళ్లి చూపులకు రెడీ అవుతోంది. తల్లి పట్టుచీర కట్టుకోమంది. వదిన, చెల్లి వద్దని చక్కని అమెరికన్ జార్జెట్ చీర కట్టించారు. వీళ్ళు పక్క గదిలో అలంకరిస్తూ ఉండగానే బయట వాళ్ళొచ్చిన అలికిడి అయ్యింది. వసంత, వదిన రివ్వుమని పరిగెత్తింది. కుశల ప్రశ్నలు, పరిచయాలు అయ్యాయి. వసంత, వదిన అత్తగారికి బంధువుల్ని పరిచయం చేసింది. టిఫిన్లు, కాఫీలు అయ్యాక పిలిచారు వసంతని. వసంత చాలా మామూలుగా వెళ్ళి కూర్చుంది. పెళ్ళికొడుకు శేఖర్ వెంబడి పినతల్లి, బాబాయ్, మేనమామ వచ్చారు.
శేఖర్ పినతల్లి అడ్డదిడ్డంగా ఏవో ప్రశ్నలు వేసింది. వసంత వాటికన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. మేనమామ శేఖర్ని హెచ్చరించారు, ఏదైనా అడగమని. వివరాలన్నీ తెలుసు కదా మామయ్య, మళ్ళీ ఎందుకు అనేసి తప్పించుకున్నాడు శేఖర్. వసంత వాళ్ళమ్మ వసంత గుణగణాలన్నీ ఏకధాటిగా ఏకరువు పెడుతూ తన కూతురు ఎంత బంగారు తల్లో వివరిస్తోంది. ఈ మధ్యలో కలగజేసుకుంది శేఖర్ పినతల్లి. ఇంకో అమ్మాయికి బ్యాంకులో ఉద్యోగం అన్నారుగా, ఆ అమ్మాయిని పిలవండి, ఊరికే చూస్తాం, ఊరు నుండి వచ్చిందని చెప్పారుగా అంది ఆవిడ లౌక్యంగా. అంతా తెల్లబోయారు. ఈ అమ్మాయి తమ్ముడికి పెళ్ళి అయ్యిందంటున్నారు, నిరుడేగా. తమ్ముడికే అయినప్పుడు చెల్లెలికి చేస్తే తప్పేముంది? అయినా కళ్యాణరేఖ ఎవరికి తోసుకొస్తే వారికి ముందవుతుందిలేండి. ఈసారి మేనమామ అందుకున్నాడు. అందరిలోకి ముందుగా వసంతే తేరుకుంది. ప్రమీల, ఓసారి ఇలారా. తల వెనక్కి తిప్పి పిలిచింది. మెల్లిగా కర్టెన్ తోసుకొని వచ్చింది ప్రమీల. చెల్లి ప్రమీల, బీకాం అంది వసంత. ప్రమీలని నిశితంగా చూశారు పెళ్లివారంతా. లోపలికి వెళ్ళబోతున్న ప్రమీలని ఆపి మరో 2 ప్రశ్నలు వేసింది శేఖర్ పినతల్లి. తర్వాత వసంత ప్రమీల ఇద్దరూ లోపలికెళ్ళిపోయారు. తల్లి వదిన కూడా లోపలికొచ్చారు. వాళ్ళు చూడబోతే ప్రమీలను చేసుకుంటారేమో అంది వదిన. అక్కయ్యను చూడ్డానికొచ్చి నన్ను చేసుకోవటమేమిటి చిరాగ్గా అంది ప్రమీల. ఎవరో ఒకరికి కట్నం లేకుండా కుదరటం అదృష్టం కదూ అంది తల్లి. వసంత ఒక్కతే మౌనంగా ఉండిపోయింది. బయట గుసగుసలు జరుగుతూనే ఉన్నాయి. పావుగంట తర్వాత అన్నయ్య హడావిడిగా లోపలికి వచ్చాడు. వచ్చినంత వేగంగానూ చెప్పాడు, వాళ్ళు మన సంబంధానికి ఒప్పుకున్నారమ్మా. అయితే ప్రమీలని చేసుకుంటారట. ఆ అబ్బాయికి బ్యాంకు ఉద్యోగం కాబట్టి ప్రయత్నిస్తే రాజమండ్రి ట్రాన్స్ఫర్ అవుతుందట. కానీ అదే వసంత అయితే ట్రాన్స్ఫర్ చేయించుకోవటం కష్టం. ఇద్దరూ అక్కడో చోట ఇక్కడో చోట ఉండటంతో ఏం మిగులుతుంది అంటున్నాడతను. పైగా వసంత వయసు అతని వయసు ఒకటే. ప్రమీలైతే చిన్నది కదా, సరిపోతుంది. ఏమంటారు? అందరి వైపు, ముఖ్యంగా వసంత వైపు చూశారు వసంత, అన్న, వదిన. ప్రమీల ఏదో చెప్పబోయింది. మధ్యలోనే వారించింది వసంత. నువ్వుండు ప్రమీ, అన్నయ్య ఈ సంబంధం ప్రమీలకు ఖాయం చేసేయి. కానీ కట్నం లేకుండా ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అతనికి ఏ బాదరబందీ లేదు. నా కోసం ప్రమీల పెళ్ళి ఎందుకు ఆగిపోవాలి? తన కోసం అమ్మా నాన్న అటూ ఇటూ తిరుగుతూ ఉండడమే సరిపోతోంది. అది కాదు అక్కయ్య, ఇప్పుడే నాకు పెళ్ళెందుకు నసిగింది ప్రమీల. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, వయసు ముదిరిందని అనిపించుకునే వరకు ఆగటం ఎందుకు హెచ్చరించింది వసంత. ప్రమీల మరి మాట్లాడలేదు. ప్రమీల మౌనం అంగీకారంగా తీసుకొని వసంత అన్నయ్య అన్నాడు ఇలా, దూరాభారం కాబట్టి మళ్ళీ మళ్ళీ రావటానికి కుదరదట. వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి నిశ్చయం చేసుకుంటారట. నేను వెళ్ళి పురోహితుణ్ణి పిలుచుకొని వస్తాను. మీరు ఇంట్లో ఏదో ఒకటి వండే ఏర్పాట్లు చూడండి. వెళ్ళబోయాడు వసంత అన్నయ్య. ఆగన్నయ్య, నేను వస్తాను. ఎలాగూ ఈవేళ లీవ్ పెట్టేశాను కదా, అలా బజార్లోకి వెళ్ళి ఓ పట్టుచీర తీసుకొస్తా ప్రమీలకి అంది వసంత. నా తల్లి వసంత, బంగారు తల్లి అంది వసంత అమ్మ. నిజమే, వసంత ఎప్పుడూ ఆమని కోయిలే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.